హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్. దిస్ ఇస్ రాజ్ కుమార్. సో చాలా మంది అడుగుతున్నారు, నేను మళ్ళీ నిన్న కూడా వీడియోలో చెప్పాను మీకు, నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయొద్దండి, కంపల్సరీగా మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్ని మీరు వేస్ట్ చేయకూడదు. మీరు రెడీగా ఉన్నారు అని అంటే నోటిఫికేషన్ రాగానే మనం రెడీగా ఉంటాము యుద్ధానికి. We can get the things done. Okay, so before going further, please do like, share and subscribe to Vishnu IAS channel. Ninna already manam places in news, this is like very important with respect to any exam. Manam ninna already third places in news video అనేది రిలీజ్ చేయడం జరిగింది, మన యూట్యూబ్లో ఉండింది. ఈరోజు మనం అలాగే ఇంకొన్ని ఏవైతే న్యూస్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఫైన్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మనం మాట్లాడుకునేది అష్టముడి లేక్, సాబర్మతి రివర్, నహర్గర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ కోపిల్లి రివర్. వీటి గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఇవి ఎక్కడ ఆరిజినేట్ అవుతాయి, ఏ రాష్ట్రంలో ఉన్నాయి, ఎందుకు ఇవి న్యూస్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వన్, అష్టముడి లేక్. అష్టముడి లేక్ మనకు తెలిసి ఇదంతా కేరళలో ఉంది, కొల్లం డిస్ట్రిక్ట్ కేరళలో ఉండడం అనేది జరిగింది. ఇది ఎందుకు న్యూస్లో ఉంది సార్ అనంటే, రీసెంట్గా కేరళ హైకోర్టు ఏం చేసింది అని అంటే, కేరళ స్టేట్ గవర్నమెంట్ని అలాగే స్టేట్ వెట్లాండ్ అథారిటీని, కేరళ యొక్క స్టేట్ గవర్నమెంట్ని అలాగే కేరళ యొక్క స్టేట్ వెట్లాండ్ అథారిటీ రెండింటిని కూడా అష్టముడి వెట్లాండ్ మేనేజ్మెంట్ యూనిట్ కన్స్టిట్యూట్ చేయాలి. అష్టముడి వెట్లాండ్ మేనేజ్మెంట్ యూనిట్ని ఏర్పాటు చేయాలి ఫర్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ది వెట్లాండ్. ఈ వెట్లాండ్ని చూసుకోవడానికి ఒక వెట్లాండ్ మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది అని చెప్పి హైకోర్టు కేరళ గవర్నమెంట్కి అలాగే స్టేట్ వెట్లాండ్ అథారిటీకి డైరెక్షన్స్ ఇవ్వడం అనేది జరిగింది. క్లియర్? అంటే కన్జర్వ్ చేయాలంటే అక్కడ ఏదో అవుతుందనే కదా అర్థం. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. లెట్స్ సీ సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్. కొల్లం డిస్ట్రిక్ట్ కేరళలో ఉంది. ఇట్స్ ఎ ఫ్రెష్ వాటర్ లేక్. షేప్ వచ్చేసి ఆక్టోపస్ షేప్లో ఉంటుంది. ఎందుకనంటే అష్టముడి, అష్ట అంటే మనకు తెలుసు 8, ముడి అంటే కోన్డ్ అనమాట. అంటే 8 ఆర్మ్స్, 8 ఛానల్స్ ఉంటాయి దానికి. మీరు ఒకవేళ మ్యాప్లో చూసినా కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇట్లా ఒక 8 ఛానల్స్ ఉంటాయి. ఇది ఒక ఛానల్, ఇది 3, 4, 5, 6, 7, 8 అంటే ఇట్లా ఒక ఆక్టోపస్ షేప్లో ఒక పర్టికులర్ ఫామ్ అంటూ దానికి ఉండదు. ఒక ఆక్టోపస్ షేప్లో ఈ అష్టముడి లేక్ అని ఉండడం జరిగిందనమాట. అండ్ ఇట్ రిసీవ్స్ వాటర్ ఫ్రమ్ కల్లడా రివర్, empties into Arabian Sea via నీందాకర ఎస్చురీ. ఇది కొల్లం డిస్ట్రిక్ట్ కేరళలో ఉంటుంది. కల్లడా రివర్ నుంచి వాటర్ తీసుకుంటుంది అండ్ అరేబియన్ సీలోకి వెళ్ళడం జరుగుతుంది అనమాట, నియర్ నీందాకర ఎస్చురీ. ఇది రీసెంట్గా అంటే 2002లో దీన్ని రామ్సర్ సైట్గా కూడా రామ్సర్ వెట్లాండ్ సైట్గా కూడా దీన్ని డిక్లేర్ చేయడం అనేది జరిగింది. దీన్ని అష్టముడి లేక్, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ హిస్టారికల్ పర్స్పెక్టివ్లో చూసినా కూడా దిస్ ఇస్ కేరళలో ఉంది కాబట్టి హిస్టారికల్ పర్స్పెక్టివ్లో కూడా దీనికి ఒక మంచి నేమ్ అనేది ఉంటుంది. సర్వ్డ్ యాజ్ అన్ యాన్షియంట్ పోర్ట్ ఆఫ్ క్విలోన్ అంటే కొల్లం, ఇప్పుడున్నటువంటి కొల్లం, ఇన్ ది 14th century. మెన్షన్డ్ ఇన్ ద ట్రావెల్ అకౌంట్స్ ఆఫ్ Ibn Battuta, who described Quilon as a international trading center in 14th century లోనే ఈ అష్టముడి లేక్, దట్ మీన్స్ కొల్లం ఏరియా ఏదైతే ఉందో ఇది ఒక ఇంటర్నేషనల్ ట్రేడింగ్ సెంటర్గా ఆ కాలంలోనే యూజ్ అయింది అని చెప్పి ఐబిఎన్ బట్టుటా చెప్పడం అనేది జరిగింది. బికాస్ ఇట్ ప్లేడ్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ ది కేరళాస్ మ్యారిటైమ్ ట్రేడ్ అండ్ కల్చరల్ ఎక్స్చేంజ్ విత్ పర్షియా, అరేబియా అండ్ చైనా. ఫైన్. ఇప్పుడున్నటువంటి ఈ కన్జర్వేషన్ యూనిట్ని ఏర్పాటు చేయమని చెప్పడానికి రీజన్ ఏంటంటే, లాట్ ఆఫ్ అర్బనైజేషన్ ఈజ్ హ్యాపెనింగ్, ఇండస్ట్రియల్ పొల్యూషన్, శాండ్ మైనింగ్, ఓవర్ ఫిషింగ్ అండ్ టూరిజం ప్రెజర్. ఇవే కాకుండా లాట్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ ల్యాక్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ వెట్లాండ్ మేనేజ్మెంట్. ఈ కారణాల వల్ల ఏంటనంటే అష్టముడి లేక్కి ఇబ్బంది అవుతుంది అనమాట.
అక్కడ ఉన్నటువంటి ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది. సో దానికోసం అని చెప్పి అష్టముడి వెట్లాండ్ మేనేజ్మెంట్ యూనిట్ని ఏర్పాటు చేయమని చెప్పడం అనేది జరిగింది. ఇది ఇక్కడ కాదండి, లైక్ అర్బనైజేషన్ కానివ్వండి, పొల్యూషన్ కానివ్వండి, మైనింగ్ ఆర్ ఓవర్ ఫిషింగ్, ఇదంతా కూడాను మీరు ఎక్కడ తీసుకున్నా కూడా ఏ రివర్ అయినా సరే, ఏ వెట్లాండ్ అయినా సరే వచ్చే ఇబ్బంది ఏముంటుందంటే ఇదే ఉంది. ఇప్పుడు కన్జర్వేషన్ అనేది ప్రాపర్గా ఉండట్లేదు, ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. తద్వారా దాని ద్వారా ఏంటంటే మిగతా ఇతర ప్రాంతాల వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ అబౌట్ అష్టముడి లేక్. నెక్స్ట్ వన్, సాబర్మతి రివర్. సాబర్మతి రివర్ రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే, ఇది లోక్సభలో పెట్టినటువంటి డేటా బేస్డ్ చూసుకుంటే మనం 13 stretches of rivers in Gujarat have been officially classified as polluted. The Sabarmati river is reported to be the most polluted among them. 13 stretches of 13 rivers in Gujarat have been labeled as polluted. దాంట్లో ఉన్న 13 stretches of the rivers లో గుజరాత్లో మోస్ట్ పొల్యూటెడ్ రివర్ ఏదైతే ఉందనంటే అదే సాబర్మతి రివర్. చాలా పొల్యూషన్ ఎక్కువ ఉంది రివర్స్లో. లోక్సభలో ఈ విషయం అనేది చెప్పడం అనేది జరిగింది. ఇది చూసుకుంటే మనం ఇది మాన్సూన్ ఫెడ్, అంటే ఇది ఒక పెరినియల్ రివర్ కాదు, దానికి ఎటువంటి సోర్స్ లేదు. వర్షాలు పడితేనే మనకి ఆ రివర్లో వాటర్ అనేది మనం చూడగలుగుతాం. అండ్ వెస్ట్ ఫ్లోయింగ్, అరేబియన్ సీలోకి ఈ వాటర్ అనేది పోవడం అనేది జరుగుతుంది. ఆరావళి హిల్స్లో ఇది ఆరిజిన్ అవుతుంది ఇన్ రాజస్థాన్ ఉదయపురి డిస్ట్రిక్ట్లో. ఏ స్టేట్స్లో సార్ ఇది ఫ్లో అవుతుందని అంటే రాజస్థాన్, గుజరాత్. అరౌండ్ 48 kilometers ఇన్ రాజస్థాన్, 323 kilometers ఇన్ గుజరాత్. అంటే ఓవరాల్గా 371 kilometers స్ట్రెచ్ అనేది సాబర్మతి రివర్ అనేది ఉంది. ఇట్ ఎంటీస్ ఇంటూ గల్ఫ్ ఆఫ్ కంబాత్, గుజరాత్ దగ్గర గల్ఫ్ ఆఫ్ కంబాత్, అండ్ దెన్ టు అరేబియన్ సీ. అరేబియన్ సీలోకి గల్ఫ్ ఆఫ్ కంబాత్ ద్వారా అరేబియన్ సీలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ది ట్రిబ్యూటరీస్ కనుక మనం చూసినట్టయితే వఖల్ రివర్, హర్నవ్ రివర్, హత్మాతి రివర్, వత్రక్ రివర్ అండ్ మధుమతి రివర్. దీస్ ఆర్ లైక్ మేజర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ దిస్ సాబర్మతి రివర్. అండ్ చూసుకుంటే ఇక్కడ ఎందుకు సార్ ఇంత ఇబ్బంది అవుతుందనంటే, ఓవరాల్గా ఈ రివర్ బేసిన్లో ఉన్నటువంటి 371 kilometer రివర్ బేసిన్లో, లేదంటే గుజరాత్లో చూసుకుంటే ఈ 323 kilometer యొక్క రివర్ బేసిన్లో అరౌండ్ 75% ఆఫ్ ది బేసిన్ ఈజ్ అక్యుపైడ్ బై దిస్ అగ్రికల్చర్ ల్యాండ్. రిమైనింగ్ ఏదైతే ఉందో 25% దాంట్లో లిమిటెడ్ ఫారెస్ట్ కవర్ ఉంది, ఫారెస్ట్ ఎక్కువ లేదు. అండ్ ర్యాపిడ్లీ గ్రోయింగ్ అర్బన్ ఆర్ ఇండస్ట్రియల్ జోన్స్ ఎస్పెషల్లీ నియర్ అహ్మదాబాద్. దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ లైక్ ఎఫెక్టింగ్ ది రివర్ బేసిన్. మోస్ట్ పొల్యూటెడ్ రివర్ ఇన్ గుజరాత్ ఎస్పెషల్లీ ఇన్ అర్బన్ స్ట్రెచెస్ నియర్ అహ్మదాబాద్. ఎందుకనంటే ఇండస్ట్రియల్ వేస్టేజెస్, సివేజ్ డిశ్చార్జ్ అండ్ ఎంక్రోచ్మెంట్స్ ఆర్ మేజర్ కాంట్రిబ్యూటర్స్ ఆఫ్ దిస్ Sabarmati river pollution. Pollution raises questions on the efficacy of the Sabarmati riverfront project and sustainable urban planning. There is a Sabarmati riverfront project is there. Manaki Namami Gange laga river ni clean cheyadaniki. If you have like this much encroachments, urbanization issues, encroachments, danto paatu industrial pollution, sewage treatment, ante unna చెత్తని అంతా కూడాను రివర్లోకి పాడేయడం. ఇప్పుడు మన హైదరాబాద్లో ఉన్నటువంటి మూసీ నదితో వచ్చే ఇబ్బంది కూడా ఇదే. హైదరాబాద్ చెత్త మొత్తం దాంట్లోకి అవుతుంది, హైదరాబాద్ సివేజ్ మొత్తం మూసీ నదిలోకి వెళ్ళడం జరుగుతుంది. సో అట్లాంటి వాటిని క్లీన్ చేయడం అనేది ఒక పెద్ద టాస్క్ అనే మనం చెప్పొచ్చు. అండ్ సాబర్మతి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఏంటంటే ఇట్స్ ఏ అర్బన్ రెజ్యువనేషన్ ప్రాజెక్ట్ ఇన్ అహ్మదాబాద్ ఫోకస్డ్ ఆన్ బ్యూటిఫికేషన్, ఫ్లడ్ కంట్రోల్ అండ్ అర్బన్ రీక్రియేషన్. Criticized for environmental impact and neglect of river in ecology. మీరు బ్యూటీ చేయండి, మీరు చూడడానికి బాగా చేయండి, బట్ దట్ డస్ నాట్ మీన్ యూ షుడ్ నాట్ ఎఫెక్ట్ ద బ్యూటీ ఆఫ్ ది ఎకానమీ, బ్యూటీ ఆఫ్ ది ఎకాలజీ. గెటింగ్ మై పాయింట్? నెక్స్ట్ హైడ్రోలాజికల్ ఇంపార్టెన్స్ మనం చూసుకుంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇట్ ఈస్ నాన్ పెరెనియల్. వర్షం పడితేనే దాంట్లో నీళ్ళు ఉండే అవకాశం అనేది ఉంటుంది. హెవీలీ డిపెండెంట్ ఆన్ మాన్సూన్. It is supplemented by Narmada canal water through interlinking to support drinking and irrigation needs in rainy seasons. This is about Sabarmati river from Gujarat. Next, Nahargarh Wildlife Sanctuary.
ఈ నహర్గర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఇది రాజస్థాన్లో ఉండడం అనేది జరిగింది. ఎక్కడుంది? రాజస్థాన్లో. ద రాజస్థాన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హ్యాస్ ఆల్టర్డ్ ద బౌండరీస్ ఆఫ్ దిస్ నహర్గర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఎందుకు ఆల్టర్ చేశారు సార్ అని అంటే జస్ట్ టు బెనిఫిట్ ది లగ్జరీ హోటల్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ విత్ ఇన్ ద శాంక్చురీ అండ్ ఇట్స్ ఎకో సెన్సిటివ్ జోన్స్. శాంక్చురీ ఏరియాలో అండ్ దాంట్లో ఉన్నటువంటి ఎకో సెన్సిటివ్ జోన్లో లగ్జరీ హోటల్స్కి ఆ తర్వాత కమర్షియలైజేషన్స్కి అప్రూవల్స్ ఇవ్వడానికి ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో బౌండరీస్ని చేంజ్ చేశారు, బౌండరీస్ని ఆల్టర్ చేశారు. ఇది వచ్చినటువంటి ఇష్యూ కాంటెక్స్ట్ ఇది. ద డిసిషన్ ట్రిగ్గర్డ్ కన్సర్న్స్ ఓవర్స్ ఎకలాజికల్ డిగ్రేడేషన్, dilution of environmental regulations and conflict of interest in conservation zones. It is very eco-sensitive zone declared under Environment Protection Act 1986. ఇది కూడా ఆరావళి హిల్స్లోనే ఉంది అండ్ నేమ్డ్ ఆఫ్టర్ నహర్గర్ ఫోర్ట్ బిల్ట్ ఇన్ 18th century బై మహారాజా సవాయి జైసింగ్ II. 18th centuryలో మహారాజా సవాయి జైసింగ్ II ఇక్కడ ఈ నహర్గర్ ఫోర్ట్ని బిల్డ్ చేయడం జరిగింది. దా పేరు మీదుగానే ఈ పర్టికులర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీకి నహర్గర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని పేరు అనేది పెట్టారు. దిస్ ఈజ్ అన్ ఎకో సెన్సిటివ్ జోన్ డిక్లేర్డ్ అండర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. And there is a park as well, Nahgarh Biological Park. This is very much part of the sanctuary, known for its lion safari and captive breeding of big cats. Plays a role in ecotourism and awareness education. If you see the ecological significance, it acts as a green buffer for Jaipur. పర్యావరణ సమతుల్యత అనేది ఎప్పుడు ఏర్పడుతుంది అని అంటే వెన్ యూ హ్యావ్ లైక్ అర్బనైజేషన్ ఉన్నా కూడా దానికి సైమల్టేనియస్గా ప్యారలల్గా ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది మనం చేయాలని అంటే ఫారెస్ట్ కవర్ కూడా ఉండాలి, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉండాలి, నేషనల్ పార్క్స్ ఉండాలి, వైల్డ్ లైఫ్ ఉండాలి, ఫారెస్ట్ కవర్ ఉండాలి. సో దిస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, నహర్గర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ is acting as a green buffer for Jaipur city, pink city. Integral to the Aravali ecosystem, which is crucial for groundwater recharge, climate regulation and biodiversity conservation. It is also a part of the corridor connectivity for wildlife in Rajasthan. Clear? Concerns over boundary alteration, alleged violation of ESZ norms by allowing commercial encroachments, weakens the integrity of the protected areas and dilutes conservation goals, can set a dangerous precedent of favoring economic interest over ecology. So when you are altering the boundaries just to give that permission to the luxury hotels and the commercial projects, that means you are disturbing the ecology. You are interested more in the commercialization of the thing than the ecology. So that is more dangerous. Next one, Kopili River. ఈ కోపిలి రివర్ అనేది నార్త్ ఈస్టర్న్ స్టేట్లో అస్సాంలో ఉండడం అనేది జరుగుతుంది. ఇన్ ఏ హిస్టారిక్ మూవ్ టు రివైవ్ రివర్ బేస్డ్ ట్రేడ్ ఇన్ అస్సాం, ఇంకా కోపిలి రివర్ హ్యాస్ బీన్ ఆపరేషనలైజ్డ్ యాజ్ నేషనల్ వాటర్ వే 57. నేషనల్ వాటర్ వే 57 కింద ఈ కోపిలి రివర్ని ఆపరేషనలైజేషన్ చేయడం అనేది జరిగింది, విచ్ ఈజ్ ఇన్ అస్సాం. ఎందుకు సార్ ఇది మనం నేషనల్ వాటర్ వేకి మార్చడం ఎందుకు సార్ అంటే జస్ట్ టు బూస్ట్ ది లాజిస్టిక్స్, రీజనల్ కనెక్టివిటీ అండ్ ఎకో ఫ్రెండ్లీ ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ది నార్త్ ఈస్ట్. నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి ఈ ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ ద్వారా ఏంటంటే థింగ్స్ విల్ బికమ్ మోర్ ఈజీ. ఇట్ ఈస్ ఎ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ ఆఫ్ ది బ్రహ్మపుత్ర రివర్. కోపిలి రివర్ ఏంటండి? లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ ఆఫ్ ది బ్రహ్మపుత్ర రివర్. 256 కిలోమీటర్ల లెంత్ ఉంది ఈ పర్టికులర్ రివర్ అండ్ ఇట్ ఈస్ కవరింగ్ బోత్ మేఘాలయ అండ్ అస్సాం. ఫ్లో పాత్ త్రూ నార్త్ కచర్ హిల్స్, కార్బీ ఆంగ్లాంగ్, నగాన్ అండ్ మోరీగావ్ డిస్ట్రిక్ట్ నుంచి ఇది పాస్ అవ్వడం జరుగుతుంది. ట్రిబ్యూటరీ స్టేటస్ మనం చూస్తే లార్జెస్ట్ సౌత్ బ్యాంక్ ట్రిబ్యూటరీ ఆఫ్ బ్రహ్మపుత్ర ఇన్ అస్సాం.
దిస్ ఈజ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ ఆఫ్ బ్రహ్మపుత్ర అని. ఎస్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ సౌత్ బ్యాంక్ ట్రిబ్యూటరీ ఆఫ్ బ్రహ్మపుత్ర ఇన్ అస్సాం. ఇది అస్సాం మరియు మేఘాలయ స్టేట్స్లో పారడం అనేది జరుగుతుంది. నేషనల్ వాటర్వే 57, ఇట్ ఈస్ డిక్లేర్డ్ అండర్ నేషనల్ వాటర్వేస్ యాక్ట్ 2016, ఎయిమ్ టు ప్రమోట్ ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ ఫర్ కార్గో అండ్ ప్యాసింజర్ మూవ్మెంట్. అంటే పార్సల్స్ ఏమైనా ఉన్నా సరే కార్గో మూవ్మెంట్కి ప్యాసింజర్ మూవ్మెంట్కి ఇన్లాండ్ వాటర్వేస్ అనేది చాలా చీప్ సోర్స్ లాగా మనకి పనిచేయడం అనేది జరుగుతుంది. ఓకే, కంపేర్డ్ టు ది రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆర్ రైల్ ట్రాన్స్పోర్ట్. సపోర్ట్స్ మల్టీమోడల్ లాజిస్టిక్స్, ఎన్హాన్సింగ్ ఎకనామిక్ యాక్టివిటీ అండ్ reducing carbon footprint. Next, it provides irrigation, drinking water and fishery resources, helps sustain tribal and rural livelihoods in hills and plain districts, ecologically sensitive as it originates in biodiversity rich forest areas. ఇప్పుడు అక్కడ కమర్షియలైజేషన్ అంటే ఇన్లాండ్ వాటర్వే స్టార్ట్ అవుతుందని చెప్పి ఇప్పుడు అక్కడ కొత్తగా ఎంక్రోచ్మెంట్స్ కమర్షియలైజేషన్ స్టార్ట్ అయింది అనుకోండి, మళ్ళీ ఇక్కడ కూడా ఇబ్బంది అవుతుంది. సో అది జరగకుండా ఏంటంటే ప్రాపర్ ఎకాలజీ ప్రొటెక్షన్ అనేది, కన్జర్వేషన్ అనేది ప్రాపర్గా జరగాలి. అండ్ ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ ఇఫ్ యూ సీ, యాసిడ్ మైన్ డ్రైనేజ్ AMD అంటాం ఫ్రమ్ కోల్ మైనింగ్ ఇన్ మేఘాలయ హ్యాస్ సెవరలీ పొల్యూటెడ్ అప్పర్ స్ట్రెచెస్. అంటే ఈ మైన్స్ ద్వారా ఏదైతే ఉందో, కోల్ మైనింగ్ ద్వారా ఏదైతే ఉందో దాని నుంచి వచ్చిన వేస్టేజ్ వాటర్లో కలవడం వల్ల యాసిడ్ మైన్ డ్రైనేజ్ అని పిలుస్తారనమాట దాన్ని. దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది అప్పర్ స్ట్రెచెస్ ఇన్ మేఘాలయ. లాస్ ఆఫ్ అక్వాటిక్ బయోడైవర్సిటీ అండ్ ఫిష్ మోర్టాలిటీ డ్యూ టు అసిడిఫికేషన్ and heavy metals. Urgent need for interstate coordination and restoration of river ecology. The both states, either Assam or Meghalaya or any other state which are there, upper stretches అంటే మనకు అరుణాచల్ ప్రదేశ్ కూడా ఉంటుంది. These states has to interlink or inter coordination చేసుకొని ఈ రివర్లో ఉన్నటువంటి యాసిడ్ మైన్ డ్రైనేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం రెడ్యూస్ చేయగలిగితే ఏంటంటే we can balance ecology so that it will give very good fruits to the future generations. That's about Kapili River. So that's it for the day, guys. So please do like, share and subscribe to our channel. All the best, happy learning and Jai Hind.